హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెరీ గుడ్ మార్నింగ్. సో మీ అందరికీ తెలుసు ఇది రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం అనే ఛానల్ అని. సో ప్రస్తుతం రైల్వే నోటిఫికేషన్స్ ఏమీ లేవు కనుక సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా క్లాసెస్ అయితే చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, సో త్వరలోనే తెలంగాణ గ్రూప్ 4 అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించి క్లాసెస్ అయితే వీలును బట్టి చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు జీకే వెరీ ఇంపార్టెంట్ టాపిక్. జీకేలో ఫస్ట్ క్లాస్ ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉన్నారు అనేది మాత్రం మనం క్లియర్గా చూద్దాం. సో ప్రతి ఒక్కరూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సపోర్ట్ చేయండి. రైట్, సో ఐక్యరాజ్య సమితి ఎందుకు ఏర్పాటైంది, అసలు ఏం చేస్తూ ఉంది ఏంటి అనేది మనం క్వశ్చన్ ఫార్మాట్లో చదువుతూ ఉంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. చూడండి, సో ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సంస్థ ఏది అంటే నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్. సో ఫస్ట్ వరల్డ్ వార్ ఏదైతే అయిందో దాని తర్వాత ఈ వరల్డ్లో ఉన్న కంట్రీస్ అన్నిటినీ ఇలా శాంతి వైపు మళ్లించాలి, దీనికి ఒక హెడ్ లాంటిది ఉండాలి అనేది విధంగా ఈ శాంతి సంస్థ అయితే ఏర్పాటు అవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితికి పూర్వం ఉన్న శాంతి సంస్థ ఏది అంటే దీనికంటే ముందు ఉన్న సంస్థ నానాజాతి సమితి, దీన్నే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటారు. నానాజాతి సమితి ఏర్పడిన రోజు 10 జనవరి 1920. సో అంటే మనకి మొదటి వరల్డ్ వార్ ఏదైతే జరిగిందో దాని తర్వాత ఈ సంస్థ అనేది ఏర్పాటైంది. నానాజాతి సమితి రూపకర్త ఎవరు? ఉడ్రో విల్సన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, మీకు ఇవన్నీ ఒకే బుక్లో దొరకవు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యాదర్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూడండి, నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. అండ్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన శాంతి సంస్థ ఐక్యరాజ్య సమితి. సో చూసారా, ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత నానాజాతి సమితి ఏర్పాటైంది. అది ఏర్పాటు అయినాక కూడా ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగింది, అంటే దీన్ని కంట్రోల్ చేయలేకపోయింది. సో అందుకే ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఐక్యరాజ్య సమితి అనేది మాత్రం ఏర్పాటు అవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఏర్పడిన రోజు ఎప్పుడు? 24 అక్టోబర్ 1945. ఐక్యరాజ్య సమితి యొక్క చిహ్నం ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది, ఆలివ్ కొమ్మ. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్లో న్యూయార్క్లో ఉంది. అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే 51 దేశాల ప్రతినిధులు ఐక్యరాజ్య సమితి చార్టర్పై శాన్ ఫ్రాన్సిస్కోలో ఎప్పుడు సంతకం చేశారంటే 26 జూన్ 1945. సో 1945 జూన్ 26న ఈ యొక్క చార్టర్పై సంతకం అయితే చేశారు. ఎంతమంది? 51 దేశాల ప్రతినిధులు. ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు ఏవి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రష్యన్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ అరబిక్ ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అధికార భాషలు. సో మీకు క్వశ్చన్లో అధికార భాషలు కానివేవి ఈ విధంగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఏ సంవత్సరంలో సభ్య దేశం అయింది అంటే 1945లో సభ్య దేశం అయింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? వెరీ ఇంపార్టెంట్, విజయలక్ష్మి పండిట్. ఓకే, విజయలక్ష్మి పండిట్. మనకి విజయలక్ష్మి పండిట్ అనే క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. ఈ పీరియడ్ ఎప్పటి నుండి అంటే 1953 to 1954 మధ్యలో ఈమె అధ్యక్షత వహించడం అయితే జరిగింది. ఈమె ఎవరు అంటే మోతీలాల్ నెహ్రూ గారి డాటర్. ఓకేనా. అండ్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రకటన ఏ రోజున ప్రకటించారు అంటే డిసెంబర్ 10 అండి. వెరీ ఇంపార్టెంట్. మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ డే. ఓకే, డిసెంబర్ 10th. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అంటే టోక్యో, జపాన్లోని టోక్యోలో ఈ యూనివర్సిటీ ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆంటోనియో గ్యుటెరస్. ఇతను పోర్చుగల్కి సంబంధించిన వ్యక్తి. ఐక్యరాజ్య సమితి మొదట ప్రధాన కార్యదర్శి ఎవరు అడిగే అవకాశం ఉంటుంది, ట్రిగ్వి లీ. ఇతను నార్వేకి సంబంధించిన వ్యక్తి, ట్రిగ్వి లీ. అండ్ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మొదటి ఆఫ్రికన్ ఎవరు? కోఫీ అన్నన్. 1997 నుండి 2006 మధ్యలో ఇతను మనకి ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేయడం జరిగింది. మొట్టమొదటి ఆఫ్రికన్ కోఫీ అన్నన్. వెరీ ఇంపార్టెంట్ అండి. 1947లో ఎన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉండేవి అంటే 51 దేశాలు అయితే సభ్య దేశాలుగా ఉండేవి. వీరందరే కదా అక్కడ సంతకాలు చేశారని మనం ఇంతసేపు చూసాం.
సో ప్రస్తుతం ఎన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి అంటే మనకి 193 కంట్రీస్ అయితే మనకి ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇంకొక 2 అవి ఏంటి అంటే హోలీ సీ, పాలస్తీనా, ఇవైతే మాత్రం లేవు. ఓకేనా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్ని దేశాలకి సభ్యత్వం ఉంది అంటే మొత్తం 15 దేశాలకు సభ్యత్వం ఉంటుందంటే భద్రతా మండలిలో 5 శాశ్వత దేశాలు ఉంటాయి మరియు 10 దేశాలు ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇక్కడ ప్రస్తుతం ఎన్ని దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా అవి సర్వసాధారణ సభలు. ఓకేనా. సో భద్రతా మండలి అని మెన్షన్ చేసినప్పుడు మాత్రం 15, అందులో 5 శాశ్వత దేశాలు, 10 మాత్రం ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అవుతూ ఉంటాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఏ దేశాలకి శాశ్వత సభ్యత్వం ఉంది అంటే అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్. ప్రస్తుతం మాత్రం ఈ 5 దేశాలకి సభ్యత్వం అయితే ఉంది. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశికని ఎవరు రూపొందించారు అంటే జాన్ క్రిస్టియన్. ఇతను దక్షిణాఫ్రికాకి సంబంధించిన వ్యక్తి. అండ్ యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటగా ఎవరు సూచించారు అంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితిలోని 6 ప్రధాన భాగాలేవి. ప్రధాన భాగాలు ఎన్ని అంటే 6 అండి. సర్వప్రతినిధి సభ, జనరల్ అసెంబ్లీ అంటారు. ఇందులో అన్ని దేశాలు అంటే 193 కంట్రీస్ ఇందులో మెంబర్స్గానే ఉంటుంది. అందరికీ ఒక్కొక్క ఓటు అన్నట్టు. భద్రతా మండలి 15 దేశాలు మొత్తం, అందులో 5 శాశ్వత దేశాలు, 10 ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఎలక్ట్ అయ్యే దేశాలు. సచివాలయం అంటే సెక్రటేరియట్. అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీసీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ది హేగ్, నెదర్లాండ్లో ఉంది. మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. అదేవిధంగా వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ వెరీ ఇంపార్టెంట్ అవన్నీ. ఆర్థిక సాంఘిక మండలి అంటే బ్యాలెన్స్, అంటే అన్ని కంట్రీస్ మధ్యలో ఏ విధంగా ఉండాలి ఎలా అనేది కూడా ఈ 6 ప్రధాన భాగాలు. ఇంకోటి ఏంటి ధర్మ కర్తృత్వ మండలి. ఓకే, సో నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఇవి అంటే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. అందులో మనం చూసినట్లయితే యునెస్కో, FAO, WHO, IMF, UPU, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నిటికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా. సో ఇది అంతగా మీకు ఐడియా ఉండడం కోసం చెప్పాను అన్నట్టు. ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం రద్దుకు సిఫారసు చేసే విభాగం ఏంటి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విభాగం. ఎందుకంటే అది స్ట్రాంగ్ కదా. అందులో కొన్ని ఉన్నాయి కంట్రీస్, ఏవి 15 కంట్రీస్. అందులో 5 శాశ్వతం ఉన్నాయి, 10 ఎవ్రీ 2 ఇయర్స్కి. సో అది భద్రతా మండలి విభాగం సభ్యత్వం రద్దుకు సిఫారసు చేస్తుంది. అహింస యొక్క అంతర్జాతీయ దినంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఏ రోజున ప్రకటించింది అంటే అక్టోబర్ 2న, గాంధీ జయంతి కదా ఆ రోజు. ఆ విధంగా ఐక్యరాజ్య సమితిలో 193వ సభ్య దేశంగా ఏ దేశం చేరింది? వెరీ ఇంపార్టెంట్. దక్షిణ సుడాన్, ఆఫ్రికా అండి. సౌత్ సుడాన్, ఆఫ్రికా. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి ఏ రోజుని బాలల హక్కుల దినంగా నిర్వహించాలని నిర్ణయించింది? చిల్డ్రన్స్ రైట్స్ డే. బాలల హక్కుల దినోత్సవం నవంబర్ 20 అండి. హ్యూమన్ రైట్స్ డే అయితే మనకి డిసెంబర్ 10th అండ్ చిల్డ్రన్ రైట్స్ డే అనేది నవంబర్ 20. అండ్ ఐక్యరాజ్య సమితి స్థాపించిన యూనివర్సిటీ ఫర్ పీస్ చూడండి ఎక్కడ ఉంది? 1980లో దీన్ని స్థాపించారు. కోస్టారికాలో ఉందండి. ఓకే, యూనివర్సిటీ ఫర్ పీస్. పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? డాగ్ హ్యామర్షీజోల్డ్. ఓకే, డాగ్ హ్యామర్షీజోల్డ్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఐక్యరాజ్య సమితి ఆశయాలు. సో అసలు ఇది ఏం చేస్తూ ఉందంటే యుద్ధాలు జరగకుండా ఆపడం, అంతర్జాతీయ తగాదాలు, ఏవైనా గొడవలు అయితే శాంతియుతంగా పరిష్కరించుకో. అందుకే కొన్నిసార్లు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం ఐక్యరాజ్య సమితి విషయంలో జోక్యం చేసుకోవాలి, ఈ విషయంలో జోక్యం. సో ఇలాంటివి అన్నట్టు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం, అంతర్జాతీయ బాధ్యతలను అన్ని దేశాలు గౌరవించేటట్లు చేయడం, సాంఘిక అభివృద్ధి సాధించి మానవ జీవితాలను సుఖమయించడం. సో ఇది ఓవరాల్గా దీని యొక్క కర్తవ్యం. ఓకేనా. సో ఇవి క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. చాలా ఇంపార్టెంట్వి మీకు చెప్పడం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైల్వే నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా రైల్వే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. బట్ అప్పటి వరకు మాత్రం మీరు క్లాసెస్ నేర్చుకుంటూ ఉండండి. ఓకేనా. సో త్వరలోనే తెలంగాణ గ్రూప్ 4 అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.